ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడా అని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకం పైన నిన్న మంత్రి నారా లోకేష్ గారు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే మీ అందరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇక్కడే చాలా మంది తల్లిదండ్రులకు అనేక ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. మరి ఈ డబ్బులు సరిగ్గా ఎప్పుడు రాబోతున్నాయి, అదే విధంగా ఎవరెవరికి రాబోతున్నాయి, ఒకవేళ మా ఇంట్లో గనక 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఈ పథకం ముగ్గురికి వస్తుందా లేకపోతే ఒక్కరికే వస్తుందా, అదే విధంగా ప్రైవేటు పాఠశాలలో పిల్లలు చదివితే వాళ్లకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందా లేదా, ఇటువంటి చాలా ప్రశ్నలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది తల్లిదండ్రులకైతే వస్తా ఉన్నాయి. సో మొత్తానికైతే అసలు ఏంటి ప్రభుత్వం ఈ డబ్బులని ఎప్పుడు ఇవ్వబోతుంది, ఎవరెవరికి తల్లికి వందనం డబ్బులు రాబోతా ఉన్నాయి, ఇది మొత్తం కూడా మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి వంతుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న పూర్తిగా కూడా అధికారులతో పాఠశాలలు మొత్తం కూడా పునఃప్రారంభమైన తర్వాత, పాఠశాలలంతా కూడా గేట్లు తెరుచుకున్న తర్వాత, పిల్లలు మొత్తం కూడా బడి బాట పట్టిన తర్వాత ఇక విద్యాశాఖ మంత్రి సైతం మరి తల్లికి వందనం పథకం పైన, తల్లికి వందనం డబ్బుల పైన పూర్తిగా కూడా అధికారులతో మాట్లాడారు, సుదీర్ఘంగా చర్చించారు. మరి ఈ డబ్బులని వేసేందుకు అన్ని ప్రక్రియలు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలను ఇస్తుంది. ఆ 15,000 రూపాయలని పూర్తిగా కూడా డైరెక్ట్ గా 15,000 కాకుండా 2,000 రూపాయలని పాఠశాలల మెయింటెనెన్స్ కోసం 2,000 కట్ చేసుకొని మిగతా 13,000 రూపాయలని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికైతే సిద్ధమైంది. ఇక ఇది ఇలా ఉంటే, ఒకవేళ మీ ఇంట్లో గనక 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే వాళ్ళకు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో 2 ఉంటే గనక మీ 2 పిల్లలకు సంబంధించి 26,000 రూపాయలు మీ ఖాతా లోపల డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా ఒకవేళ 3 ఉంటే గనక మీ ఖాతాలో 39,000 రూపాయల డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక్కొక్క విద్యార్థిని లెక్కేసి 13,000 రూపాయలను అయితే ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా ఇంకా చాలా మందికి ఏం డౌట్ అంటే, ఒకవేళ ఇది ఓన్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు మాత్రమే వస్తుందా లేకపోతే అందరికీ వర్తిస్తుందా, అసలు తల్లికి వందనం పథకం మొత్తం కూడా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి మా పిల్లలకు వస్తుందా లేదా, ఆ డబ్బులు మాకు పడతాయా లేదా అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు అనేది ఏది కూడా లేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా డబ్బులు వేయడానికి అయితే మేము సిద్ధమయ్యామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేటు పాఠశాలలో చదివినా ప్రభుత్వ పాఠశాలలో చదివినా అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్తా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, 15,000 రూపాయల్లో 2,000 రూపాయలని పాఠశాలల మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు. మిగతా 13,000 రూపాయలని విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖాతా లోపల ఆ డబ్బులని జమ చేసేందుకు ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. మరి ఈ డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి? ఇక్కడ వరకు బానే ఉంది, డబ్బులను వేస్తుంది, అందరికీ కూడా ఒక భారీ శుభవార్త. తల్లిదండ్రులందరూ కూడా నిజంగా డబ్బులు వస్తే గనక బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. కానీ ఈ డబ్బులని ఎప్పుడు ఇవ్వబోతుందని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు. అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా తల్లికి వందనం డబ్బులని జూలై నెల 3వ వారంలో, పూర్తిగా కూడా జూలై నెల 3వ వారంలో వేస్తారు అనేటటువంటి కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి జూలై నెల 3వ వారంలో తల్లికి వందనం డబ్బులని ఇవ్వడం మొదలుపెట్టి పూర్తిగా కూడా జూలై నెల అయిపోయేసరికి, అంటే ఒక వారం రోజుల్లో తల్లికి వందనం పథకం డబ్బులని మొత్తం కూడా మీ విద్యార్థులు, అంటే మీ పిల్లల డబ్బులని మొత్తం కూడా మీ ఖాతా లోపల ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. మరి జూలై నెలలో ఇవన్నీ కూడా వేయబోతా ఉన్నారు. ఇక ఈ డబ్బులు మీకు రావాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి? ప్రభుత్వం అయితే మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చింది. జూలై 3వ వారంలో డబ్బులు మొదలు కాబోతున్నాయి. తల్లికి వందనం 13,000 రూపాయలు ప్రతి ఒక్క కూడా విద్యార్థికి రాబోతున్నాయి. ప్రైవేటు
స్టూడెంట్స్ అయినా, ప్రైవేట్ వాళ్ళైనా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళైనా, ఎవరైనా కూడా విద్యార్థులందరికీ కూడా ఇస్తుంది. కానీ తల్లిదండ్రులందరూ కూడా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తేనే మీకు డబ్బులు వస్తున్నాయి. సో మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ని నిజంగా అకౌంట్ ఒకవేళ నడుస్తుందా, అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా, అకౌంట్ లో డబ్బులు వేస్తే వస్తున్నాయా, లేకపోతే అకౌంట్ ఏమైనా బ్లాక్ అయిపోయిందా, బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి ఒకసారి బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ మీ బ్యాంకు ఖాతా నిజంగా మీ బ్యాంక్ అకౌంట్ లో రన్నింగ్ లో ఉందా, మీ బ్యాంకులో మీ అకౌంట్ పని చేస్తుందా, ఒకవేళ అందులో డబ్బులు పడితే వస్తున్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు వేయకుండా, అకౌంట్ ని వాడకుండా చాలా రోజులుగా దాన్ని పక్కకు పెట్టేస్తారు. సో దాంతో అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి బ్యాంకుకు వెళ్ళి మీ అకౌంట్ నడుస్తుందా, దాంట్లో డబ్బులు వేస్తే వస్తున్నాయా, అకౌంట్ రన్నింగ్ లో ఉందా, యాక్టివ్ గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డుని, ఆధార్ నంబర్ ని లింక్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఆధార్ నంబర్ ని లింక్ చేయకపోతే గనక మీకు డబ్బులు పడవు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈకేవైసీ. ఈ ఈకేవైసీ గనక మీరు అప్డేట్ చేయించుకోకపోతే, ఈకేవైసీ గనక మీరు నమోదు చేయకపోతే మీకు అస్సలు కూడా తల్లికి వందనం డబ్బులని ప్రభుత్వం అయితే ఇవ్వదు అని చెప్పేసి చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఈకేవైసీ మీరందరూ కూడా తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలి. దాంతో పాటుగా బ్యాంకు ఖాతాకి ఆధార్ నంబర్ ని లింక్ చేయాలి. అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీకు తల్లికి వందనం డబ్బులని పూర్తిగా కూడా ఏపీ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసి ఏదైతే జూలై నెల 3వ వారంలో ఈ డబ్బులను విడుదల చేస్తారు. కాబట్టి అప్పుడు మీకు మీ అందరి ఖాతా లోపల ఆ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. మరి అందరూ కూడా ఇంకా సమయం ఉంది, ఇంకొక కొన్ని రోజులను మీకు చాలా సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఉన్నటువంటి సమయంలో మీకు ఏదైతే బ్యాంకు ఖాతాలు యాక్టివ్ గా ఉన్నాయో లేదో ఒకసారి బ్యాంకులకు వెళ్ళి చూసుకోండి. దాంతో పాటుగా మీ అందరూ కూడా ఆధార్ లింక్ ని బ్యాంకుకు అటాచ్ చేసే ప్రయత్నం చేయండి. బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డుని అటాచ్ చేయండి. దాంతో పాటుగా ఈకేవైసీని తప్పకుండా మీరందరూ కూడా అప్డేట్ చేయించుకోండి. ఈకేవైసీ గనక అప్డేట్ చేయించుకోకపోతే మీకు మాత్రం తల్లికి వందనం డబ్బులు రావు. సో ఇప్పటికే దీనికి సంబంధించి అయితే నిన్న ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులతో చాలా సుదీర్ఘంగా చర్చించారు. మరి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి కాబట్టి చాలా మంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం అందరూ కూడా బుక్స్ కొనాలన్నా, యూనిఫామ్స్ అన్నా, ఏది కావాలన్నా కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. కాబట్టి ఈ సందర్భంలో తల్లికి వందనం డబ్బులని మనం గనక ఇస్తే వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించినట్టుగా కనబడుతుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తిగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్త అని చెప్పింది. మరి నిజంగా మీ అందరి బిడ్డలకు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలని వేసి మీ ఖాతా లోపల జమ చేసేందుకు ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మీరు అన్ని రూల్స్ ని ఫాలో అయితే గనక మీకు వచ్చే నెల ఏదైతే జూలైలో 3వ వారంలో మీ ఖాతా లోపల డబ్బులు జమ అవుతాయి. మరి ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా తల్లికి వందనం పథకం పైన మీ అభిప్రాయం ఏంటి, ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి, కింద కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మరిన్ని ఇటువంటి వార్తలన్నీ మనం ముందు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.